మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బూటకు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రామరాజ్యం పేరుతో రాక్షస పాలన సాగిస్తున్నారన్నారు. ప్రతిరోజు నక్సలైట్లను దారుణంగా కాల్చి చంపడమే పనిగా పెట్టుకున్నారన్నారని మండిపడ్డారు. నక్సలైట్ల వద్ద పోలీసులు ఉన్నారని, పారామిలిటరీ దళాలు ఉన్నాయని, ఆయుధాలు ఉన్నాయనే పేరుతో కేంద్ర బలగాలు అమాయకులైన గిరిజన ప్రజలను ఎన్కౌంటర్ల పేరుతో చంపడం ఎంతవరకు సబమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వంతో చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని ఒకసారి ప్రకటించిన తర్వాత ప్రభుత్వం చర్చలు చేయకుండా మా దగ్గర పోలీసులు ఉన్నారు, పారామిలిటరీ సిబ్బంది ఉంది, తర్వాత అతను ఆయుధాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కాల్చి చంపేస్తామంటే మీరు ఎవరు చంపుతున్నారో చెప్పమని నేను అడుగుతాను. వాళ్ళ హిడ్మాతో చనిపోయిన వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అమాయకులైన గిరిజనులు అనేక మంది అందులో ఉన్నారు. గిరిజన ప్రాంతాల వాళ్ళు వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఎందుకు ఈ పోరాటంలో ఉన్నారు, దాన్ని కనిపెట్టి వారి సమస్యలు పరిష్కారం చేయడం ద్వారా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది పోయి మీరు ఇవాళ ఏకదిగిన రోజు కూడా ఇదేనా, వేరే పనే లేదు ప్రభుత్వానికి అనే పద్ధతిలో మానవ మారణ కాండను మీరు జరుపుతూ ఉన్నారు. సభ్య సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావులేదు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూడా మీరు ఇవాళ